ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమే మైథిలి, మీ అత్తయ్య వాళ్ళు మా ఇంట్లో నువ్వు ఉన్నావేమోనని అనుమానంతో ఇంటికొచ్చారే. పాపం ఆయిల్లో కాలేసి కింద పడలేక పైకి లేయలేక నానా అవస్థలు పడుతున్నారు. నువ్వు తొందరగా రా. ఏమైందమ్మా? అటు చూడవే. అయ్యో అత్తయ్య గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? సరే ఒక్క నిమిషం ఉండండి. ఏ లే. త్రిష, అత్తయ్య గారు లేవండి. నెమ్మదిగా నెమ్మదిగా. ఏ ముసల్దానా, నువ్వు కావాలని ఆయిల్ పోసావు కదా? ఏయ్ బుర్ర తక్కువదానా, ఆయిల్ నేలపాలు చేయడానికి నేను నీకులాగా నెల తక్కువదాన్ని అనుకున్నావా? పొరపాటున చేయి జారి ఆయిల్ కింద పడింది అంతే. మైథిలి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మన ఇంటి దగ్గర నుంచే వచ్చారు అత్తయ్య గారు. అబద్ధం. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? బుద్ధి లేక వెళ్దాం పద. జాగ్రత్త అత్తయ్య గారు, జాగ్రత్త. థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. పాపం దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి కదూ. చెంపల మీద వాతలు చూసా కూడా బాగా తగిలాయి అంటావేంటి మైథిలి? బాగానే తగిలాయి. అత్తయ్య గారు దీన్ని బాగా మెత్తగానే దంచారు. దాంతో పాపం ఒళ్ళంతా పులిసిపోయి ఉంటుంది. ఏమండి, మనం కాస్త హెల్ప్ చేద్దామండి. దా, లే. జాగ్రత్త. పాపం నీకొచ్చిన కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు త్రిష. ఈ దెబ్బలన్నీ తగ్గిపోయి నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే కనీసం వారమైనా పడుతుంది కదా. ఏంటి ఎగతాళి చేస్తున్నావా? ఈ రోజు మిస్ అవ్వొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా పట్టిస్తాను. హలో, ఇదే ఈ ఓవర్ యాక్షనే వద్దు. ఆల్రెడీ తిన్న తన్నులు సరిపోలేదా? అయినా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకోసారి మైథిలి విషయంలో తల దూర్చాలని ప్రయత్నించి దొరికావనుకో, మా అమ్మ చేతిలో నిన్న దేవుడు కూడా కాపాడలేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.